హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ కనిపించకుండా పోయారు. కొంతమంది కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అవుతుంటే మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా అవకాశాలు తగ్గి సినిమాలకు దూరం అవుతున్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు. ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత సహాయక పాత్రలు చేసింది. ఆ తర్వాత కనిపించకుండా మాయమైంది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయింది. ఎందుకు ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా? సినిమాలకు దూరం అయినా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలతో అభిమానులను కవ్విస్తుంది. ఎందుకు ఆమె ఎవరంటే, తెలుగులో ఎంతమంది ముద్దుగుమ్మల హీరోయిన్స్ గా ఆకట్టుకున్నారు. కొంతమంది కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. వారిలో ఈ బ్యూటీ కూడా ఒకరు బిందు మాధవి. ఈ తెలుగు అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు ఆవకా బిర్యానీ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టింది. ఈ సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ ఆ తర్వాత ఆమె తమిళ సినిమా పరిశ్రమ వైపు దృష్టి సారించింది. తమిళంలో పొక్కిషం, కుజుగు, కేడి బిల్ల, కేడి రంగ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో రామరామ, కృష్ణ, పిల్ల జమీందర్ వంటి సినిమాల్లో కూడా ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. బిందు మాధవి 2022లో తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో మొదటి సీజన్ లో పాల్గొని విజేతగా నిలిచింది. దీంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. ఇదిలా ఉంటే సినిమాల్లో బిందు మాధవి పెద్దగా యాక్టివ్ గా లేదు. చాలా రోజుల తర్వాత ఈ చిన్నది ఒక ఛాలెంజింగ్ రోల్లో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. దండోరా అనే సినిమాలో బిందు మాధవి నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకు మురళీకాంత్ డైరెక్షన్ వహిస్తున్నారు.